మంథా తుఫాను ప్రభావంతో క్షేత్రస్థాయిలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రైతులతో మాట్లాడి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేలకు వాలిపోయిన వరి పైరు చూసిన మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానికంగా ఉన్న రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ, తుఫాను ప్రభావం తీవ్రంగా ఉందన్న సమాచారంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని, నిన్నటి వరకు ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అంతా సమర్థవంతంగా పనిచేసిందన్నారు. జిల్లాలో 24 హెక్టార్లలో పంట నష్టం జరిగితే ఒక తెనాలిలోనే 6,000 హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగిందన్నారు. రైతులు దళారులను ఎవరిని నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం రైతుల వద్ద నుండి ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉందని, క్వింటా ధాన్యంకు 2,389 రూపాయల మద్దతు ధర ఇవ్వబోతున్నామని ఆయన స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోనే నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తుఫాన్ మాంతా ప్రభావం ఏ విధంగా ఉండింది క్షేత్రస్థాయిలో అనే అంశంపైన ఈ రోజు నుంచి ప్రభుత్వం దృష్టి పెట్టాం. నిన్నటి వరకు ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, పశు నష్టం జరగకుండా ముందు మేము ఏర్పాటు చేసింది శిబిరాల్లో ఎవరైతే తరలి వచ్చారో వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నిత్యం సమీక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా ఎదుర్కోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకెళ్ళగలిగాం. గత 3 రోజుల నుంచి నేను కూడా ఏలూరు జిల్లాలో ఉండాల్సి వచ్చింది. ఈరోజు తెనాలి పర్యటనలో కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా జేడీ అగ్రికల్చర్ గారు అందించిన రిపోర్టు మేరకు జిల్లాలో 24,000 హెక్టార్లు వరి పంట నష్టం జరిగింది. మన నియోజకవర్గంలో దాదాపు 6,000 హెక్టార్లు వరి పంట దెబ్బతినింది. ఇప్పుడే రైతు ధనంజయ్ గారితో కూడా మాట్లాడాం, ఆయన పొలంలో కూడా పరిశీలించాం. రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది, వర్ణాతీతం. అది వాస్తవంగా పాపం వాళ్ళు పడిన కష్టాలు 6 నెలలు రాత్రింబవళ్ళు సొంత బిడ్డలుగా కాపాడుకొని పంట చేతికి వచ్చే సమయంలో ఇటువంటి ఆపద రావడం అనేది నిజంగా బాధాకరం. అయితే ఒక నమ్మకం, భరోసా తప్పకుండా ఇప్పించగలుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తప్పకుండా త్వరలోనే వీళ్ళందరికీ కూడా ఏ విధంగా సహాయం అందించగలుగుతామో ఒక నిర్ణయం తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతాంగానికి ఆ భరోసా ఇచ్చే విధంగా ముందుకెళ్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు వస్తున్న సమాచారం మేరకు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, ప్రత్యేకంగా మన ప్రాంతంలో నేను రైతుల్ని కోరేది ఏంటంటే, మనం హార్టికల్చర్లోకి మారాలి, ఉద్యాన పంటల్లోకి మారాలి మనం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి నవంబర్, అక్టోబర్ మాసంలో అకాల వర్షాల వలన అనేక సందర్భాల్లో మనం ఇబ్బంది పడుతున్నాం. ఇతర జిల్లాల్లో ఆ మార్పు మొదలైంది. వీరందరూ కూడా దయచేసి వీలైతే ఆయిల్ పామ్ కానివ్వండి, కోకో కానివ్వండి, ఇటువంటి మనం మన ప్రాంతంలో కూడా తీసుకొచ్చి కొంతవరకు మనం ఈ భారం తగ్గించుకునే విధంగా మీరు సహకరించండి. రైతులకి మాత్రం నేను మా శాఖ నుంచి మీకు స్పష్టమైన ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాను. ప్రతి గింజ మేము కొంటాం, ప్రతి బస్తా మేము కొంటాం. దళాలను మీరు ప్రోత్సహించబాకండి. రైస్ మిల్లర్లు ఎవరైనా పొరపాటు చేస్తే మా దృష్టికి తీసుకురండి. కనీస మద్దతు ధర 2,369 పర్ క్వింటాల్ రూపాయలు పర్ క్వింటాల్ ఖచ్చితంగా మీకు మామూలు గ్రేడ్ వెరైటీ, మన ప్రాంతాల్లో పండే నాణ్యమైన వెరైటీ అయితే ఉందో అది మన మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డల కోసం ఉపయోగిస్తున్నాం. పాఠశాలలోనూ సంక్షేమ హాస్టల్లోనూ ప్రతి బస్తా రైతు సోదరులు అయితే పెద్ద మనసుతోటి ప్రభుత్వానికి అందిస్తారో దాన్ని మన రైతాంగం అందించిన ఆ బస్తాలని అన్నింటినీ కూడా మధ్యాహ్న భోజనం పథకం కింద లక్షల మంది మన పిల్లలకి ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానీ మన ఏరియాలో ఏది పండినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించమని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మంచి వెరైటీకి 2,389 రూపాయలు క్వింటాల్కి అందిస్తాం. అందించడమే కాకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 48 గంటల లోపే రైతు ఖాతాలోకి జమ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేసాం. 51 లక్షల మెట్రిక్ టన్నులు, ఇది రాష్ట్ర చరిత్రలో ఒక రికార్డు, గతంలో ఎప్పుడు జరగలేదు. 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము అందరం కూడా సిద్ధమయ్యాం. మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు అందించిన సమాచారం ఎప్పటికప్పుడు ఈ కష్టాల్లో పౌరుల్ని ఆదుకునే విధంగా మీరు సహకరించినందుకు
ఈ సందర్భంగా మీకు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు టైం తీసుకుని ఈరోజు మనందరితో ఇక్కడ మనం పర్యటించడమే కాకుండా ఆ కుటుంబాలకి మనం అందించిన సరుకులు, ఆర్థిక సహాయం అన్నీ కూడా మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. సాయంత్రం కొలిపర మండలంలో కూడా అదే కార్యక్రమం చేపట్టి అక్కడ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాం.